కళ్ళ ఎదురుగుండా అదేదో ఈ 'కలేజా' సినిమాలో అనుకుంటా ఓ డైలాగ్ ఉంటది. త్రివిక్రమ్ డైలాగ్ మంచి డైలాగ్. అద్భుతం జరుగుతున్నప్పుడు పట్టించుకోం. ఆ తర్వాత దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని. వాస్తవానికి మన తరంలో మన కళ్ళెదురుగుండా జరుగుతున్న ఒక అద్భుతాన్ని మనం పట్టించుకోవట్లేదు. మోడీని దూషించే వాళ్ళుండొచ్చు, ద్వేషించే వాళ్ళుండొచ్చు. మోడీ పిలుపునిస్తే కరోనా టైంలో ప్రపంచమంతా వెక్కిరించింది. 140,00,00,000 భారతీయులు ఎక్కడ ఆగుతారని. కానీ మనం 2 సంవత్సరాల పాటు పద్ధతులు పాటించాం. 145,00,00,000 జనాభా. ప్రభుత్వం మాట విన్నారు. మోడీ మాట విన్నారు. పళ్ళాలు, చెంచాలు కొట్టమంటే కొట్టారు. చప్పట్లు కొట్టమంటే కొట్టారు. అదే సందర్భంలో బాధ్యతగా ఉండమంటే ఉన్నారు. ఇంట్లోనే ఉండండంటే ఉన్నారు. నోట్ల రద్దు చేసినప్పుడు ఇది దేశం కోసం అన్నప్పుడు అంగీకరించారు. అది ఫెయిల్ అయిందని వాగేవాడు వాగొచ్చు కాక. కానీ ఈ దేశానికి పనికొచ్చింది. నోట్ల రద్దు తర్వాతనే ఇప్పుడు ఈ దేశపు బడ్జెట్ 52,00,000 రూపాయలకి చేరినటువంటిది. అదే సందర్భంలో ఎదుగుదల అన్నటువంటిది ప్రత్యక్షంగా కనబడుతున్నది. వాళ్ళ పారిశ్రామిక ప్రగతి ఏంటి, మౌలిక వసతుల ప్రగతి ఏంటి, అట్లాగే సంక్షేమ పథకాలేంటి, ఆయుష్మాన్ భారత్ లాంటి దగ్గర నుంచి ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి 6 కిలోల ఉచిత బియ్యం దగ్గర నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా చేయడం దగ్గర నుంచి అన్నీ కనబడుతున్నాయి. బంగారం కొనొద్దంటే మానేశారు. 70% బంగారం పడిపోయిందంటే మోడీ పిలుపుకున్న స్పందన చేయి. 30% ఆటోమేటిక్ వ్యతిరేకత ఉంటది. వాళ్ళని పక్కన పెడదాం. 70% మంది మాట విన్నారు. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే మొన్న మోడీ చెప్పుకొచ్చారు. సెమీ కండక్టర్లు 20,00,00,000 20,00,000 కాదు 20,00,00,000 ఇండియాలో ఉత్పత్తి అవుతాయి అన్నటువంటిది. వాస్తవంగా మోడీ ఆ మధ్యన ఈ సెమీ కండక్టర్ చిప్స్ వీటి గురించి ప్రొజెక్ట్ చేసినటువంటి వేళ భారతదేశంలో ఏదైతే రెడ్ టేపిజం లేకుండా మేము చూస్తామని చెప్పినటువంటి వేళ 75 మంది ఇంజినీర్లు ఫిలిప్పైన్ నుంచి, అమెరికా నుంచి, దక్షిణ కొరియా నుంచి, మలేషియా నుంచి తమ బ్యాగులు పుచ్చుకుని భారతదేశానికి వచ్చేసారు. వాళ్ళందరూ గుజరాత్‌లో ఈ సెమీ కండక్టర్ చిప్ సంస్థ పెట్టారు. 7,500,00,00,000 రూపాయలతో పెట్టారు. సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ యూనిట్ ఓఎస్ఏటి ఫెసిలిటీ సనంద్‌లో పెట్టుకొచ్చింది అదే. నరేంద్ర మోడీ దాన్నే ఇనాగరేట్ చేసినటువంటిది. ఆ ప్లాంటే అనమాట. ఇది థర్డ్ సెమీ కండక్టర్ ఫెసిలిటీ ఇండియాలో. మోడీ పిలుపు మేరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కలిసి పెట్టినటువంటిది. సెమీ కండక్టర్ హబ్‌గా ఇప్పుడు ఇండియాని తయారు చేసే దిశగా అడుగులు పడుతోంది. కోట్ల కొద్ది చిప్పులు తయారు చేయగలిగినటువంటి అంశం. అదే సందర్భంలో భారతీయ సైంటిస్టులు ఇప్పుడు మన ఇస్రోకి కూడా వస్తున్నారు. డీఆర్‌డీఓకి వస్తున్నారు. స్పేస్ టెక్నాలజీ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఓవరాల్‌గా భారత మేధో వలస ఇంతకాలం ఇక్కడ సరిగా పట్టించుకోకపోవడం వల్ల విదేశాలకెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ బతికేసినోళ్ళు భారతదేశం కోసం చేయడానికి మోడీ పిలుపు మేరకు వస్తూ ఉండటం అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం జరుగుతున్న పరిణామాలు.